ముంబై ఇండియన్స్ ని ఢీకొట్టి బోల్తా కొట్టించిన ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరు ఊహించని విధంగా ఫామ్ లో ఉన్న ఎంఐ ప్లేయర్స్ ని కూడా ముప్పతిప్పలు పెట్టారు డీసీ బౌలర్స్. డీసీ నుండి ఒకే ఒక్కడు ఎంఐని దారుణంగా ఓడించాడు. అతను ఎవరో కాదు, సమీర్ రిజ్వీ. 6లతో 4లతో బౌండరీల మీద చెలరేగిపోయాడు. ఆకాశమైన హద్దంటూ ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు సమీర్ రిజ్వీ. 90 పరుగులు చేశాడు ఒక్కడే. ఎంఐ 162 పరుగులు చేసి 6 వికెట్లను నష్టపోయింది. 163 పరుగుల టార్గెట్ ని డీసీకి ఇచ్చింది ఎంఐ. కేవలం 18.1 ఓవర్లోనే 164 పరుగులు పూర్తి చేసి 4 వికెట్లను కోల్పోయి 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయ బేరి మోగించారు డీసీ. బౌలింగ్ లో బ్యాటింగ్ లో చితక్కొట్టారు డీసీ టీం అంతా. ముంబైకా రాజా రోహిత్ శర్మ 35 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈసారి కూడా చెలరేగిపోతాడు అనుకుంటే డీసీ వ్యూహం ముందు వెనుదిరిగిపోయాడు రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసినా చివరి వరకు నిలబడలేక తడబడి అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ మరోసారి మౌనంగా ఒక్క పరుగు చేసి పెవిలియన్ కి చేరాడు. ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూ చూద్దాం. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎంఐ నుండి ఓపెనర్స్ బ్యాటర్ గా రోహిత్ శర్మ, రికల్టన్ వచ్చారు. గత మ్యాచ్ లో దూకుడుగా ఆడిన రికల్టన్ ఈసారి తన దూకుడిని చూపించలేకపోయాడు. 2.3 ఓవర్స్ దగ్గర ఎంఐ తన మొదటి వికెట్ ని కోల్పోయింది. 11 బంతుల్లో 9 పరుగులు చేసి ముఖేష్ బౌలింగ్ లో అక్షర్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు రికల్టన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ వర్మ కూడా ఢిల్లీ దెబ్బ కొట్టిన తీరుకి బోల్తా పడ్డాడు. 0 పరుగులకే అదే ఓవర్లో ముఖేష్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఒకే ఓవర్లో 2 వికెట్లు దొరికాయి అదృష్టవంతుడు ముఖేష్ కి. పిచ్ ప్రభావం వల్ల ముంబై ఇండియన్స్ మొదటి బంతి నుండే ప్రభావం చూపించలేక వికెట్లను పారేసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్ అని ఎందుకు అన్నానంటే ఈ రోజు హార్దిక్ పాండ్యాకి ఆరోగ్యం బాగాలేని కారణంగా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ చేస్తున్నాడు. ముంబైకా రాజా రోహిత్ శర్మ కూడా పవర్ ప్లేలో మెల్లిగానే ఆడాడు. మొత్తానికి పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎంఐ 41 పరుగులు చేసి 2 వికెట్లని కోల్పోయింది. పవర్ ప్లేలో రోహిత్ శర్మ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 5 4లు 1 6 కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 11 పరుగులు చేశాడు. 2 4లు కొట్టాడు. రికల్టన్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 9.3 ఓవర్ దగ్గర ఎంఐ మరో పెద్ద వికెట్ ని కోల్పోయింది. ది డేంజరస్ బ్యాటర్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్ లో 4వ అవుట్ అయ్యాడు. దీంతో 53 పరుగుల భాగస్వామ్యం బ్రేక్ అయింది. 26 బంతుల్లో 35 పరుగులు చేసి రోహిత్ శర్మ పెవిలియన్ కి చేరాడు. అద్భుతంగా ప్లాన్ చేసి అవుట్ చేస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ ని కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రూథర్ఫర్డ్ కేవలం 7 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నమందిర్. 15.2 ఓవర్స్ దగ్గర కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని ఇమిడియట్లీ అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 51 పరుగులు చేసి ఎంకిడి బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు మిచెల్ శాట్నర్. 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. నమందిర్ మంచి బ్యాటింగ్ చేస్తూ 21 బంతుల్లో 28 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లో స్టబ్స్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. బోష్ 4 బంతుల్లో 11 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ 162 పరుగులు చేసి 6 వికెట్లని కోల్పోయింది. 163 పరుగుల టార్గెట్ ని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఎంఐని కట్టడి చేశారు. డీసీ ఓపెనర్ బ్యాటర్స్ గా కేఎల్ రాహుల్, నిశంక వచ్చారు. కేఎల్ రాహుల్ ఈసారైనా మంచిగా ఆడతాడు అనుకుంటే కేవలం 1 పరుగు చేసి మళ్ళీ పెవిలియన్ కి చేరాడు. అదరగొడతాడు అనుకున్న ప్రతిసారి బెదరగొడుతూనే వస్తున్నాడు కేఎల్ రాహుల్. చాహర్ బౌలింగ్ లో రికల్టన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ రాణా 0 పరుగులకే అవుట్ అయ్యాడు. బుమ్రా మంచి త్రో చేసి రన్అట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సమీర్ రిజ్వీ. తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు నిశంక, సమీర్ రిజ్వీ. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగులు చేసి 2 వికెట్లని కోల్పోయింది. ముంబై ఇండియన్ బౌలర్స్ కి చుక్కలు చూపిస్తూ బౌండరీలు కొడుతున్నాడు నిశంక. ఇట్టకేలకు శాట్నర్ వచ్చి నిశంకని అవుట్ చేశాడు. 30 బంతుల్లో 44 పరుగులు చేశాడు నిశంక. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు డేవిడ్ మిల్లర్. ఎంఐకి మొదటి బంతి నుండే ప్రశాంతతని దూరం చేస్తూ విరుచుకుపడి ఆడాడు సమీర్ రిజ్వీ. లాస్ట్ మ్యాచ్ లో కూడా సమీర్ రిజ్వీ నుండి బెస్ట్ నాక్ వచ్చింది. చేయాల్సిన విధ్వంసం మొత్తం చేసి ముంబై ఇండియన్స్ ని ముప్పతిప్పలు పెట్టి 16.1 ఓవర్ దగ్గర సమీర్ రిజ్వీ అవుట్ అయ్యాడు. 51 బంతుల్లో 90 పరుగులు చేసి బోష్ బౌలింగ్ లో తిలక్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. జస్ట్ లో సెంచరీ మిస్ అయింది సమీర్ కి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు స్టబ్స్. 4 బంతుల్లో 3 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. డేవిడ్ మిల్లర్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 18.1 ఓవర్లోనే 164 పరుగుల్ని పూర్తి చేసి 4 వికెట్లను కోల్పోయి 6 వికెట్ల తేడాతో ఎంఐ పై ఘనంగా గెలిచారు డీసీ. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కి 2వ గెలుపు దక్కింది. ముంబై ఇండియన్స్ కి మొదటి ఓటమి తగిలింది. ఇలాంటి మరెన్నో ఫాస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.